నా పేరు మీనాక్షి. కాలం దీది కాలం. ఇప్పుడు ఆ మీనాక్షి టైం నడుస్తుంది. మనం ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా తన పని జరిగిపోతుంది. మనం ఎంతో కష్టపడి ఆ మీనాక్షి కృంగదిద్దామని ప్లాన్ వేస్తే, అవరోధాలని క్రియేట్ చేస్తే తనేమో గడ్డి పరకని పీకి పడేసినట్టు వాటిని ఇట్టే అధిగమిస్తుంది. అసలు తన కళ్ళల్లో నీళ్లు చుట్టమేమో గాని మీనాక్షి సంతోషిస్తుంటే మనకి కన్నీళ్ళు వస్తున్నాయి దీది. అవును సమర్, నువ్వు చెప్పింది నిజమే. మనం క్రియేట్ చేసిన ఆటంకాలు తనకి గడ్డి పరకతో సమానం. తన గుండెల్లో మరో మంట పెట్టబోతున్నాను. నూలు దారాల్ని కాల్చేసి తనకేం అపకారం చేశావు? మనం అనుకున్నట్టు పని ఏం ఆగలేదు కదా. సవ్యంగా పని జరిగిపోతూనే ఉంది. ఇంకా తన గుండెలో మంట పెట్టడానికి మన దగ్గర ఏముంది దీది? ఉంది సమర్. అసలు సిసలైన ఆనందం తనకి ఈ రోజే మొదలైంది. దాన్ని నేను ఈ రోజే అంతం చేస్తాను. ఏంటి దీది? అవును సమర్, మీనాక్షి ఇక్కడికి వచ్చిన పని పూర్తి కాబోతుంది. రేపు హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అంటే చీరలు రెడీ అయ్యాయా? అవును. మనం ఆ మీనాక్షిని ఏమీ చేయలేమా? మనం ఇక్కడికి వచ్చి ఆ బులిబాబుకి డబ్బులు ఇవ్వడం, ఇంకేదో చేయడం, నేను తిండు లేక పస్తులుండడం, గూడు లేక కంటి మీద కునుకు లేకుండడం, అదంతా వృధా అయిపోవడమేనా? రే సమర్, నీ శోక భారతం ఇంకా ఆపుతావా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఫోన్ చేసిన తర్వాత మండ్వా హౌస్కి వచ్చి అక్కడే నా కోసం జాగ్రత్తగా వెయిట్ చేస్తూ ఉండు. ఎందుకు దీది ఇప్పుడు కలిసా? మళ్ళీ రాత్రిపూట అక్కడెందుకు కలవడం? అసలే ఆ మీనాక్షి వాళ్ళు నా మీద చాలా కోపంతో ఉండొచ్చు. లేదురా, వాళ్ళు నీ మీద కోపంగా లేరు. వాణ్ణి కొట్టినందుకు నీకు విందు భోజనం ఏర్పాటు చేశారు. అందుకే అక్కడికి రమ్మంటున్నాను. అక్కడికి ఎందుకు దీది? అదేదో ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది కదా. అసలే బిర్యానీ తినక ఎన్ని రోజులు అవుతుందో. రేయ్, చుప్రా. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా ప్లాన్ మిస్ అయితే బాగుండదు. చూడు, ఆ మీనాక్షిని దెబ్బ కొట్టడానికి మనకి ఇదే చివరి అవకాశం. అంటే నన్ను అక్కడికి రమ్మంటుంది బిర్యానీ కోసం కాదా? కాదు, ఆ మీనాక్షి కలల్ని బిర్యానీ చేయడం కోసం. అసలు ప్లాన్ ఏంటి దీది? రెడీ అయిన చీరల్ని మీనాక్షి మండువా హౌస్లో పెట్టింది. ఈ రోజు రాత్రి నేను వాటిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి నీకిస్తాను. నువ్వు అక్కడి నుంచి వాటిని మాయం చేయాలి. అలాగే దీది. ఇక రేపు సిటీకి వెళ్దామనుకుంటున్న మీనాక్షికి అక్కడ మూటలు లేవని తెలిసి అక్కడే గుండె ఆగిపోతుంది. ఓకే దీది. సమర్, నువ్వు అక్కడికి వచ్చి ఆ మూటల్ని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకు దీది? నిన్నెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే నువ్వు అక్కడికి రాకు. ఆ బుల్లిబాబు ఉన్నాడు కదా, తనకి విషయం చెప్పి నేను నీకు ఫోన్ చేసిన తర్వాత అతన్ని అక్కడికి పంపించు. అలాగే దీది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సమర్. ఆ మీనాక్షి కళ్ళల్లో నేను కన్నీళ్ళని చూడాలి. కనీసం మనం ఇక్కడికి వచ్చినందుకు తనని ఏం చేయలేకపోయినా తన కళ్ళల్ని గంగపాలు చేయాలి. ఓకే దీది. సమర్, మనకి మిగిలింది ఈ ఒక్క రాత్రి మాత్రమే. ప్లీజ్, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వు వెళ్ళు. సరే దీది. అందరూ ఈ టైంలో గాఢ నిద్రలో ఉండే ఉంటారు. మూటల్ని మాయం చేయడానికి ఇదే కరెక్ట్ టైం.
హలో దీది. సమర్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అంటే ఎక్కడ్రా? అదే బులిబాబు దగ్గర. ఆ, సరే సరే, తనని వెంటనే ఇక్కడికి పంపించు. ఏంటి పంపించేది? అసలు వాడి లోకంలో ఉంటే కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును దీది, ఫుల్లుగా తాగి ముద్దులో పడుకున్నాడు. అయితే వాడి మొహాన్న బకెట్ నీళ్లు కొట్టరా. అది కూడా జరిగింది. వాడు లేవడం లేదు. రే సమర్, ఏంట్రా ఇలా చేసావు? అలాంటి చెత్త విధవని ఎలా పట్టుకున్నావు? మీనాక్షి రేపు బయలుదేరుతుంది. తననేమైనా చేస్తే గీస్తే ఇప్పుడే చెయ్యాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం దీది? సరే సమర్, నువ్వే ఇక్కడికి రా. నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. రావడానికి టైం ఎందుకు పడుతుందిరా? నేను కళ్ళు మూసి తెరిచేలోగా నువ్వు ఇక్కడ ఉండాలి. ఇదే తుర్రుమని నేను వాలిపోవడానికి నేనేమైనా పక్షినా మనిషిని? టైం పడుతుంది. సరే వచ్చి చావు. నువ్వు వచ్చేలోపు నేను ఈ మూటల్ని బయట పెడతాను. లేట్ చేయకు సమర్. సరేలే, వచ్చేస్తాను. ఛా! మీనాక్షి చూసేసింది. ఎవరివే నువ్వు? రూమ్ లో చీరలు తీసుకెళ్తున్నావు? హా? ఆగు! తీ! బుర్కా తీ! నిన్నే తీ! తీయవే! తీ! ఎవరు నువ్వు? తీ! బుర్కా తీయమన్నానా? తీ! నీకెంత ధైర్యం ఉంటే తీయవే! తీ! ఏయ్! తీయవే! ఎవరు నువ్వు? అక్క ఏమైంది? చూపించు! జాను!
ఎవరో బట్టలు తీసుకెళ్ళాలని చూస్తుంది మళ్ళీ మెయిన్ స్విచ్ ఆన్ చేయి. అలాగే అక్క. తీయవే. అక్క ఇడియట్ మిస్ అయింది జాను. సాయం పట్టు. అక్క ఇంకో మూట ఉందో లేదో చూద్దాం పదా. అక్క మూటలన్నీ ఎత్తుకెళ్ళిందక్క. ఒక మూటని ఇక్కడ పడేసి మరో మూటని ఎత్తుకెళ్ళినట్టుంది. పద వెళ్దాం. ప్రేమ్ 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 ఏమైంది మేడం? ఎవరో ఒక ఆడ మనిషి బుర్కా వేసుకొని వచ్చి ఒక చీర మూటని ఎత్తుకెళ్ళింది. రెండో మూటని ఎత్తుకెళ్తుంటే మేము చూసాం. దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే పారిపోయింది. ఏంటి మేడం మీరు అనేది? తను ఎవరై ఉంటారు? అవును, అగర్వాల్ ఎక్కడ మేడం? అవునక్క, అగర్వాల్ కనిపించడం లేదు కదా. తన రూమ్ లోకి వెళ్ళి చూద్దాం పదండి. పదండి. తను గతం మర్చిపోయిందని మీరు తనని గుడ్డిగా నమ్మి వెంట పెట్టుకున్నారు గాని నాకైతే ఇదంతా చేస్తుంది తనేనేమో అనిపిస్తుంది. అగర్వాల్ లేదేంటి? అగర్వాల్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అక్క నాకెందుకు ఆ బుర్కాలో ఉన్నది అగర్వాల్ ఏమో అనిపిస్తుంది. అవును జాను, ఇదంతా చూస్తుంటే చీరల మూటను ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసింది తనే అనిపిస్తుంది. మీనాక్షి మేడం, మీనాక్షి జాగ్రత్త జాగ్రత్త. ఎవరో దొంగ సచ్చింది. మూటల్ని దొంగతనం చేయడానికి వచ్చింది. ఇలా చేస్తారన్న అనుమానంతోనే నేను మెలకుగానే ఉన్నాను. దాన్ని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాను మీనాక్షి, కానీ దొంగ కదా, దాని దొంగ బుద్ధి చూపించి తప్పించుకోపోయింది. అసలు ఏం జరిగింది అగర్వాల్? నాకు తెలుసు మీనాక్షి, ఇలాంటిదేదో జరుగుతుందని. నడిజాము వరకు నిద్రపోకుండా కాపలా కాస్తూనే ఉన్నాను. ఎవరో ఇద్దరు బుర్కాలో వచ్చారు. అంతే, టప్పున ఒకటి మూటని తీసుకుని వెళ్తూ ఉంటే నేను దాని వెనకే పరిగెత్తి పట్టుకున్నాను. అదైతే పారిపోయింది, కానీ మూటనైతే నేను వదిలిపెట్టలేదు. అది ఎటు నుంచి ఎటు పోయిందో అర్థం కాలేదో మీనాక్షి. తను కూడా మూటని ఇక్కడ వదిలేసి పారిపోయింది. అమ్మయ్యా, అంటే మూటలైతే ఎత్తుకెళ్ళలేదన్నమాట. హ, ఇక్కడున్న మూటల్ని తీసుకెళ్ళిందేమోనని టెన్షన్ పడ్డాను. వాళ్ళొచ్చిన విషయం మీకు చెప్దామనుకున్నాను, కానీ
వాళ్ళు నాకంత టైం ఇవ్వలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఛా, కొంచెంలో మిస్ అయిపోయింది, లేకపోతే దాని అంతా చూసేదాన్ని. అనవసరంగా అగర్వాల్ మీద అనుమానపడ్డాను. అగర్వాల్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ అగర్వాల్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మీనాక్షి? మీకు హాని కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. సరే, అందరి నిద్ర డిస్టర్బ్ అయినట్టుంది, వీటిని లోపల పెట్టి వెళ్ళి పడుకుందాం. పదండి. జాను, కొంచెం పటవా. ఒక మూటని బయట పెట్టి చాలా మంచి పని చేశాను. అలా పెట్టాను కాబట్టే బుర్కా తీసేసి మూటని ఇక్కడికి తీసుకొచ్చాను. అందుకే వీళ్ళందరూ నన్ను నమ్మేశారు, లేకపోతే అయిపోయి ఉండేదాన్ని. ఛా! జాగ్రత్తగా ఎక్కించండి రా, ఒక్క చీర కూడా డ్యామేజ్ కాకూడదు. రాజన్న, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ చీరలు అమ్మితే వచ్చిన లాభాల్లో మీ అందరికీ వాటాలు ఇస్తాను. మీనాక్షమ్మా, నీ గురించి మాకు తెలుసమ్మా. మంచి గుణం నీది, అసూయ లేని మనిషివమ్మా నువ్వు. ప్రతి ఒక్కరిని నీ వాళ్ళు అనుకునే మనసు నీది. దయా జాలి ఉన్న మహా మంచి మనిషివమ్మా నువ్వు. అలాంటి నీకు పనిచేసి పెట్టడం అంటే మా అదృష్టంగా భావిస్తామమ్మా. అవునమ్మా, ఓబుల్రెడ్డి కాలు కింద బతుకులు అతలాకుతలం అవుతున్నప్పుడు ఆయన భార్యని ప్రాణాలతో కాపాడావమ్మా. ఇప్పుడేమో నువ్వు చేసే బిజినెస్లో సగం వాటా ఇస్తున్నావు. మేము నీకు మేలు చేయడం కాదమ్మా, నువ్వే మా ఊరికి మేలు చేస్తున్నావు. మీరు అలా అనుకోవడం మీ అందరి గొప్పతనం. ఎన్ని రోజుల్లో మీరందరూ నన్ను మీ ఆడపడుసులో చూసుకున్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. అమ్మా, ఈ చీరలతోనే మన మధ్య ఉన్న బంధం తెగిపోకూడదు. అలా ఎందుకు అనుకుంటాను రాజన్న? పట్నం నుంచే మీకు కావాల్సిన డిజైన్స్ మాకు పంపించండి. ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు నేయించిస్తాం. మీ కొండంత అండగా మేమంతా ఉన్నాం. అలాగే పంపిస్తానన్నా. హలో డిజైనర్, ఇక్కడ కొరియర్ సర్వీసులు ఉన్నాయి. మీరు ఇట్టే డిజైన్స్ పంపిస్తే వాళ్ళు అట్టే చీరలు మీకు పంపిస్తారు. ఆయన కొరియర్ సర్వీసులు ఎందుకులేండి, నేను బిజినెస్ పని మీద చక్రాల బండ్లా ఈ ఊరు నుంచి పట్నంకి, పట్నం నుంచి ఈ ఊరికి తిరుగుతూనే ఉంటాను కదా. మీకు కావాల్సిన డిజైన్స్ నాకు ఇవ్వండి, వాటిని వీళ్ళకి ఇస్తాను. వాళ్ళు చీరలు నేయించి నాకు ఇస్తే వాటిని సిటీకి తెచ్చి మీకు ఇస్తాను. అప్పుడు మీకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది కదా. అవును, మురళి చెప్పింది కూడా నిజమే. మీనాక్షమ్మ, మురళి చెప్పినట్టు చేస్తే చాలా మంచిదమ్మా. ఇప్పటి నుంచి నువ్వు అలాగే చెయ్యమ్మా. అలాగే రాయుడు గారు. నేనెంతో నమ్మకంతో ఈ ఊళ్ళోకి అడుగు పెట్టాను. ఆ నమ్మకాన్ని మీరు నమ్మి నాకు సంతోషాన్ని ఇచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అమ్మా, మేం చేసిందేం లేదమ్మా, మా పని మేము సవ్యంగా చేశాం. హలో డిజైనర్, ఇలా మాట్లాడుతూ ఉంటే రోజు మొత్తం మాట్లాడినా మాటలు సరిపోవండి బాబోయ్. లాంచ్ బయలుదేరుతుంది, అందరూ ఎక్కుదాం. పదండి పదండి. అవునమ్మా, లాంచ్ బయలుదేరుతుంది. మీరందరూ ఎక్కండమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా. మీరందరూ సంతోషంగా ఉండాలని, మీరు పెట్టిన బిజినెస్ అంచెలంచెలుగా ఎదగాలని ఈ ఊరి తరఫున, నా తరఫున మనసారా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. వెళ్ళరండి. చూడు జాను, వాళ్ళ మంచితనం, వాళ్ళ మర్యాదలు ఎంత గొప్పగా ఉన్నాయో. మనుషులంటే ఏ కల్మషం లేకుండా వీళ్ళలా ఉండాలి. వాళ్ళు మనకి అన్ని రకాలుగా హెల్ప్ చేసి
అది మా ధర్మం అంటున్నారంటే వాళ్ళెంత మంచివాళ్ళో చూడు. ఆకాశంలోని నిండు చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ ఈ ఊరి జనం ఆప్యాయతలో గాని ప్రేమలో గాని ఎలాంటి మచ్చ ఉండదు. ఎదుటి వాళ్ళని వారి కన్న బిడ్డల్లాగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. మనం ఇక్కడికి ఎంతో నమ్మకంతో వచ్చాం. వాళ్ళు మన పని చేయలేమన్నప్పుడు నా గుండె ఆగిపోయినంత పనయింది. ఆ తర్వాత ఏ దేవుడు కరుణించాడో ఏంటో వాళ్ళంతట వాళ్లే మన దగ్గరకొచ్చి మన ఒప్పందానికి ఒప్పుకున్నారు. డబ్బులిస్తే గాని పని జరగని ఈ రోజుల్లో ఎదురు డబ్బులు పెట్టుకుని మరీ పని చేశారంటే చాలా గ్రేట్ జాను. నాకు కష్టం వస్తే ఊరంతా ఏడ్చింది. ఆ కష్టం నుండి బయటపడేసి ఇప్పుడు నన్ను ఇలా ఆనందంగా ఇంటికి సాగనంపుతున్నారు. అవునక్క, వాళ్ళు చాలా గ్రేట్. మనిషికి మనిషికి మధ్య ప్రేమానురాగాలతో కలిసిమెలిసి కాస్త గంజినీళ్లు తాగుతూ కటిక నేలపై పడుకుంటూ కష్టాల్నే ఆనందంగా స్వీకరిస్తూ ఏ టెన్షన్ లేకుండా కాలాన్ని గడపడం అనేది వాళ్ళకి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదక్కా. నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? సార్, నేను జాను కోసం రాలేదు. మరెందుకు వచ్చావు? మీనాక్షి మేడం తీసుకొచ్చారు. అయినా ఇక్కడికి నువ్వు గాని మీనాక్షి గాని రావద్దని చెప్పాను కదా. డైవోర్స్ వస్తున్న తరుణంలో మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడుకోవడం, తన ఇంటికి రావడం ఏంటి? సార్, నేను నిజమే చెప్తున్నాను.